దేవునికి స్తోత్రాలు. ప్రభువు మరి ఒక దినాన్ని మనకు ప్రసాదించాడు. ఈ దినము మార్కు సువార్త 14వ అధ్యాయము 38. మార్క్ గాస్పెల్ 14th చాప్టర్ 38. గమనించండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. వాచ్ అండ్ ప్రే. జాగతే और ప్రార్థనా కర్తే రహో. లోకములో ప్రార్థన అనేది చాలా అవసరమే. క్రైస్తవుల జీవితాల్లోనే కాదు, లోకమంతటా. అయితే ప్రార్థనా జీవితం, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉచ్ఛ్వాస నిశ్వాసముల వంటిది. అయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలంటే గాలి పీల్చుట, విడిచుట. అయితే ప్రార్థన అలాంటిది. ప్రార్థన జీవితంలో ముందుకు సాగాల. లోకములు డబ్బు చేయలేని పని, అయితే రికమెండేషన్ చేయలేని పని ప్రార్థన చేస్తుంది. బైబిల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. మీ జీవితాల్లో కూడా అనేక రీతులుగా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు పొంది ఉంటారు. కాబట్టి ప్రార్థన చేయటం మానకూడదు. ఎట్లా ప్రార్థన చేయాలంట? మెలకువగా ఉండి. నిద్రపోతు కాదు. నిద్రకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వాల. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయములో 18వ వచనములో పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచూ మెలకువగా ఉండండి. ఇందులో కొన్ని మాటలు చెప్తున్నాడు. పూర్ణమైన అంటున్నాడు. పూర్ణం అంటే ఏమిటి? పరిపూర్ణత. అయితే సగమని కాదు, పూర్ణమైన. ఎలాగూ పట్టుదల ఉండాల. ప్రార్థనలో పట్టుదల ఉండాలండి. పట్టుదల లేని ప్రార్థనలు ఎందుకండి? అయితే విజ్ఞాపన చెయ్యాల, గోజాడాల దేవుని సన్నిధిలో. ఎట్లా? మెలకువగా ఉండి. మెలకువగా ఉండి విజ్ఞాపన చేయుచు పూర్ణమైనటువంటి హృదయముతో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అనేకుల భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఒక మాట రాయబడింది. ఏమిటి? అయితే అన్నిటి అంతము సమీపమై ఉంది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అంతం వచ్చిందండి. చివరి దినాల్లో ఉంటున్నా. యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలీదో. మనం ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెడతామో తెలీదో. కానీ స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థన చెయ్యాలి, మెలకువగా ఉండాలి, నిద్రమత్తులుగా ఉండకూడదు. నిద్ర దరిద్రానికండి. అయితే నిద్రపోయే సమయంలో నిద్రపో, ప్రార్థన లేకుండా నిద్రపోద్దు. అయితే ప్రార్థనా జీవితం అవసరం. యేసు క్రీస్తే దేవాది దేవుడై ఉండే ప్రార్థన చేస్తే పాపాత్ములమైన మనకు ప్రార్థన అవసరం లేదా? సోదరి సోదరుడా, నీ జీవితంలో ప్రార్థన లేకపోతే ప్రార్థన చేసి ప్రతి ఆటంకాన్ని తొలగించుకొని దేవునికి సన్నిహితంగా జీవించండి.
ప్రార్థిస్తాం. ప్రార్థన వినే దేవుడా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. వింటున్న శ్రోతలంతా ఎవరెవరైతే ప్రార్థనలో దిగజారిపోయారో వారు ప్రార్థనలో ముందంజి వేసి మీ ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందేదానికి కృప చూపించమని, ఈ దినమంతా మీ దయగల హస్తము వారి మీద ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.